నమస్తే సార్. ఏంటి యాదగిరి, ఇన్నాళ్ళు ఎటువంటి రిమార్క్స్ లేకుండా క్యాంటీన్లో పనిచేస్తున్నావు, ఇవాళ్ళేంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? సార్, ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్, చక్కెరకి ఉప్పుకి తేడా తెలియకుండా కాఫీ ఎలా పెడతాం సార్? ఇదేనా కాఫీ? అవును సార్, అది ఇది ఒకేసారి కలిపాను సార్. కప్పులో బొసివు. ఇది బాగానే ఉందే. నేను చెప్పాను కదా విరాట్ సార్, ఇది మిమ్మల్ని టార్గెట్ చేసింది. మీతో కావాలని ఆడుకుంటోంది. మీ మీద కోపంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టింది. ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలి. నన్ను కాలేజీలోంచి పంపించేయడానికి నువ్వే ఎందుకు చేసుండకూడదు? విరాట్ బాబు, దీని నాటకాలు చూస్తా ఉంటే మీకు భూమికి మధ్య ఫిట్టింగ్ పెట్టడానికే సుతా ఉన్నది. చాలా ఆపు. ఒకే కాఫీ రెండు టేస్టులతో ఎలా ఉంటుంది? ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు? ఒకే మనిషి రెండు రకాలుగా మాట్లాడగలరు అని ఇదిగో ఏమీ ఎరగనట్టు నిలబడిందే. ఈ భూమిని చూసే తెలుసుకోవాలి. విరాట్ బాబు, నువ్వు నాతో మాట్లాడుకో. ఒక లెక్చరర్గా నీ చదువు పాడు చేయడం ఇష్టం లేకే నన్ను జైలుకు పంపాలని చూసినా నేను క్షమించాను. నీకెలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనేది ప్రిన్సిపల్ గారికి వదిలేస్తున్నాను. భూమి, కొండమ్మ, ఎవరి మీద కోపంతోనో కాలేజీలో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. మీ మూలంగా కాలేజీలో డిసిప్లిన్ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని మీరు ఈ సంవత్సరం కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా, ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాయనివ్వకుండా 1 మంత్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.